Hello friends, welcome to Sainika Jobs Adda and Sanjay Reddy, retired Air Force. So friends, SSC GD కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఇంకా త్వరలోనే స్టార్ట్ కాబోతుందండి. రైట్. సో ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కోసము SSC GD ఎగ్జామ్ రాసే వాళ్ళ ప్రతి ఒక్కరి కోసము ఈ వీడియో చాలా 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 ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్లో ఆ ఒక్క గంట జస్ట్ 1 అవర్ మనకి ఎంత క్రూషియల్, ఆ 1 అవర్ని ఎలా మనం డివైడ్ చేసుకోవాలి, అందులో ఉన్న క్వశ్చన్స్ ఏ విధంగా మనము సెట్ చేసుకోవాలి, ఎగ్జామినర్ మన యొక్క లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండర్స్టాండ్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ మనకి ఇవ్వచ్చు, 3 స్టేజెస్ మెథడ్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఇక మనకు అతి ముఖ్యంగా తెలియని క్వశ్చన్స్ కు కూడా కొన్ని సైంటిఫికల్ టిప్స్ ద్వారా మీకు క్వశ్చన్స్ కరెక్ట్ చేసుకునే విధంగా, అంటే 70 to 80% కరెక్ట్ అయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అలాంటి వాటిని నేను మీకు చాలా చాలా క్లియర్గా ద బెస్ట్ SSC GD ఫైనల్ టిప్స్ కాన్సెప్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ప్రతి ఒక్కరికి SSC GD ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి చాలా 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 యూజ్ అవుతుందండి. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత చాలా స్టడీ చేసిన తర్వాత ఈ వీడియో మీకు తీసుకొని రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆల్రెడీ ఇలాంటి వీడియో చాలా మంది చేసి ఉండొచ్చు కూడా, బట్ నా యొక్క మనకు ఏదైతే అనుభవము రైట్, సో ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను ఈ వీడియో మీకు చేసి చూపిస్తున్నా రైట్. సరే చూద్దామండి, మనకు ఎలాంటి టిప్స్ మనం ఫాలో అయితే ఈ యొక్క మంచి మార్క్స్ తెచ్చుకోగలం. యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నానండి నేను. బాగా చదివిన వాళ్ళ గురించి మేబీ ఇలాంటి టిప్స్ ట్రిక్స్ అప్లై కాకపోవచ్చు. అస్సలు చదవని వాళ్ళ గురించి జస్ట్ ఊరికి మేమేం చదవలేదు, పొలంలో పని చేసుకుంటాం, పోయి ఎగ్జామ్ రాసి వస్తామంటే మీకు ఈ టిప్స్ అయితే యూజ్ అవ్వండి. యావరేజ్ స్టూడెంట్స్ కోసం ఈ టిప్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చినట్లయితే, ఈ లాజికల్ మీకు నచ్చినట్లయితే కాస్త షేర్ కూడా చేసి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి బాయ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకునే విధంగా చేయండి. ఓకే సరే, మరి ఇలాంటి టిప్స్ అనేది ఏ విధంగా ఉంటాయి సార్? ఇక్కడ మనం చూస్తే మనకు SSC GD ఎగ్జామినేషన్ అనేది మనకు ఒక గంట, జస్ట్ 1 గంటకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనమాట రైట్. మన దగ్గర ఎక్కువ టైం ఉండదు, కానీ మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటండి, రీజనింగ్ ఒక 20 అడుగుతాడు రైట్, GS ఒక 20 అడుగుతాడు, దాని తర్వాత మనకు అర్థమెటిక్ 20 అడుగుతాడు, మ్యాథ్స్ 20 అడుగుతాడు. ఈ యొక్క అడుగుతాడు కరెక్టే, మాకు తెలుసు సార్ అంటారు. 1 గంట టైం ఉంటుందంటే మనం గుర్తుంచుకోవాలా, 1 అవర్ టైం ఉంటుంది. సరే ఇది కూడా మాకు తెలుసు సార్ అంటారు. అయితే క్వశ్చన్ లెవెల్స్ ఏ విధంగా వస్తాయని కాస్త మనం అర్థం చేసుకోవాలండి. యావరేజ్ స్టూడెంట్స్ పక్కా ఈ క్వశ్చన్ లెవెల్స్ అనేది ముందే డిసైడ్ అయిపోండి, టెన్షన్ పడకండి. ఎగ్జామినేషన్ ఆ పేపర్ టఫ్ వచ్చింది, పేపర్ ఈజీ వచ్చింది, ప్రతి ఒక్కడికి ఎగ్జామ్లో పోయిన తర్వాత పేపర్ టఫ్గానే వస్తుంది. ఇంకో విషయం చెప్పంటారా, బీ రెడీ ఫర్ సర్ప్రైజ్, రైట్. సో ఏం సార్ బీ రెడీ ఫర్ సర్ప్రైజ్, ఆడేమన్నా మాకేమన్నా ఇస్తారంటే అట్లా కాదండి. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈ విధంగా వస్తాయి, ఈ విధంగా చేస్తాం, మేము ఈ విధంగా రాస్తాం అనేసి రైట్. సో అక్కడ తారుమారు అవ్వచ్చు, మేబీ మీ క్వశ్చన్ పేపర్ తారుమారు అవ్వచ్చు, లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రాకపోవచ్చు, మీరు ప్యానిక్ అవుతారండి. సో ఇలాంటి ఆ ఎగ్జామినేషన్ టైంలో ఇలాంటి ప్యానిక్ అవ్వడం అనేది మీరు చేసే అతిపెద్ద తప్పు కావచ్చు. నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఎగ్జామినర్ ఎప్పుడైనా సరే మీ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ను బట్టే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారండి. UPSC సివిల్ సర్వీసెస్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మీకు పెట్టరు. స్టేట్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 4 ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇలా ఉంటాయి UPSC సివిల్ సర్వీసెస్ లో. మీకు అలాంటివి ఏముండవు. మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలరు, రాయగలరు, అలాంటి క్వశ్చన్స్ మీకు ఇస్తారు. చూద్దాం మరి ఎగ్జామినర్ ఏం అంటే మనమందరం దేవుళ్ళులే, వాళ్ళు ఏమిచ్చినా రాస్తారని అయితే చెప్పరు కదా, ఎగ్జామ్ చేయరు కదా, కండక్ట్ చేయరు కదా. అలా ఎగ్జామినర్ అయినా ఎప్పుడైనా సరే మనకు 30 to 40% క్వశ్చన్స్ ఎప్పుడైనా సరేనండి, 30 to 40% క్వశ్చన్స్ మనకు ఈజీ లెవెల్ ఇస్తారండి. గుర్తుంచుకోవాలా, ఇది నోట్ చేసుకోండి, కావాలంటే మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్ పేపర్ వచ్చిన తర్వాత కూడా చూసుకోవచ్చు. 30 to 40% ఈజీ లెవెల్ ఇస్తారు రైట్. ఇక ఈజీ లెవెల్ ఎందుకు ఇస్తారు సార్ అంటే, సో దట్ అందరూ అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్స్ అనమాట. సరే మరి ఇంకొక 30 to 40% వచ్చేసి మనకు ఏం చేస్తారు సార్ అంటే, మనకు
మీడియం లెవెల్ ఇస్తాడు. మీడియం లెవెల్లో కూడా లోయర్ మీడియం లెవెల్ ఇస్తాడు అనమాట. అప్పర్ మీడియం లెవెల్ ఇవ్వరు, లోయర్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి ఇది, రైట్. ఆ మిగిలిన ఏదైతే 10 to 20% ఉంటుందో చూడండి, 10 to 20% ఉంటుంది చూడండి, అప్పర్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాడు. కానీ టఫ్ ఉండవు. టఫ్ క్వశ్చన్స్ సార్ మేము అర్థం చేసుకోలేకపోయినారా అనేది కాదండి. అక్కడ మీ ప్రాక్టీస్, మీ ప్రిపరేషన్ అనేది ఆ లెవెల్లో లేదు అని మీరు ఫీల్ అవ్వాలండి. టఫ్ క్వశ్చన్స్ అనేది 2021లో ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వరు, లాస్ట్ టైంలో ఇవ్వలేదు అసలు, రైట్. సో ఈజీ క్వశ్చన్స్ ఇక్కడ లోయర్ మీడియం లెవెల్ అంటే చాలా లిటిల్ మోడరేట్ లెవెల్ ఇస్తాడనమాట. ఇది లోయర్ మోడరేట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, ఇది అప్పర్ మోడరేట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎగ్జామ్లో వచ్చి మీకు ఈ 80 క్వశ్చన్స్ కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇలాంటి పర్సంటేజ్ మెయింటైన్ చేస్తారు. మీరు గమనించాలి, నిజంగా చెప్తున్నా. ఎగ్జామినర్స్ యొక్క సెట్ చేసే ఎగ్జామినర్స్ కు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి, రెఫరెన్సెస్ ఉంటాయి. అరే ఈ పిల్లోడికి ఈ లెవెల్ వాళ్ళ పిల్లోళ్ళకు ఇలాంటి ఎగ్జామ్స్ ఇలాంటి క్వశ్చన్సే ఇవ్వాలా, ఇంత పర్సెంటేజ్ ఈజీ ఇవ్వాలా, ఇంత పర్సెంటేజ్ కష్టం ఇవ్వాలి. మేబీ ఒక 4-5 ఏదైనా ఎగ్జామ్లో ఎక్కువ కష్టం వచ్చింటే వాళ్ళకు నార్మలైజ్ చేసి మనం నార్మల్ చేద్దాం, ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాలా. ఇది జస్ట్ మీరు అండర్స్టాండింగ్ కోసం, అంటే పానిక్ అవ్వకుండా ఉండేదానికోసము. సో దట్ ఎలాగో మాకు ఈ 30-40% మనకైతే అంటే పర్సంటేజ్లో మాట్లాడుతున్నానండి. ఒక 20-25 క్వశ్చన్స్ మనకి ఈజీగానే వస్తాయని ఫీల్ అవ్వాలి, ఖచ్చితంగా వస్తాయి కూడా. సరే, ఈ ఎగ్జామినేషన్ యొక్క లెవెల్ గురించి నేనైతే చెప్పానండి. స్కిప్ చేయొద్దు దయచేసి. స్కిప్ చేసినారంటే ఊరికి అంతా వేస్ట్ అవుతుంది. మీరు కరెక్ట్ పాయింట్, కరెక్ట్ లాజిక్ క్యాచ్ చేయలేరు. అయితే ఎగ్జామినేషన్ యొక్క లెవెల్ అనేది నేను చెప్పాను ఏ విధంగా వస్తుంది. దీని తర్వాత ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళగానే మీరు ఏం చేస్తారంటే ఒక్క 5 minutes అబ్బా, లేదా మీకు టైం దొరికిందంటే ఒక్క 2 minutes, ఒక్క 3 minutes జస్ట్ లైట్గా కళ్ళు మూసుకొని కాస్త మీ మైండ్ను కాస్త ఫ్రీ చేసుకునేదానికి, ఆ టెన్షన్ నుంచి ఫ్రీ చేసేదానికి మీరు ఏమైనా చెప్పుకోవచ్చు. ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకోవచ్చు, ఏదైనా మన మంచిగా అని చెప్పుకోవచ్చు. ఓకే ఐ కెన్ డూ ఇట్ అనేసి మీరు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎవడో ఇంకోడో నేను నువ్వు వచ్చి అక్కడ మీకు భుజం మీద తట్టరు. ఏం కాదులేండి ఉన్నాలే అనేసి, రైట్. అడిగిపోతే మీకు భయం స్టార్ట్ అవుతుంది, వణుకుడు స్టార్ట్ అవుతుంది కొంతమందికి. అప్పుడు ఏంటంటే మీరు కాస్త ధైర్యాన్ని తెచ్చుకోండి. జస్ట్ ఒక 2 minutes ఏదైనా మీ ఇష్టదేవతని తలుచుకోండి, లేకపోతే మీరు యోగా చేయండి, ఏమైనా చేయొచ్చు. కానీ జస్ట్ 2 minutes వరకు చేస్తే మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆ టెన్షన్ లెవెల్ నుంచి, ఆ యొక్క పానిక్ సిచ్యువేషన్ నుంచి మీరు కాస్త మీ మైండ్ అనేది ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినప్పుడేనండి ఏమైనా మనకు ఆలోచన విధానం అనేది కూడా మంచిగా వస్తుంది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్. మీకు నేనేదో కావాలని జస్ట్ చెప్పట్లేదు, నేనేదో కావాలని ఏదో వ్యూస్ వస్తాయని ఇలాంటి నేను చెప్పను. మన ఛానల్లో అలా ఏం ఉండవు అనమాట, రైట్. సో అర్థం చేసుకునే వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు, చాలా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అనమాట మన ఛానల్లో ఉన్న వాళ్ళు. ఓకే, సో ఈజీగా మైండ్ ఆలోచించేదానికి బాగా ఉంటుంది అనమాట. జస్ట్ 2 minutes, రైట్. లేదు మీరు ఎగ్జామ్లో మాకు అట్లా కుదరదు సార్ అంటే ఎగ్జామ్ సెంటర్ కంటే ముందే మీరు ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలండి. ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనేసి మీరు ఒక్క క్వశ్చన్ రాకపోనియండి, పాజిటివ్గా ఉండాలనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ. ఓకే సరే, అది అయిపోయింది. ఓకే, దాని తర్వాత వచ్చేసి మీరు ఎగ్జామ్కి వచ్చారు, ఎగ్జామ్లో కూర్చున్నారు. ఎగ్జామ్ యొక్క పేపర్ అనేది మనకు 80 questions వస్తాయి, అవునా కాదా? 80 questions వస్తాయి. ఈ 80 questions మనము అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ బేసిక్ థంబ్ రూల్ ఏందో తెలుసా? మీరు నెవర్ ఫాలో సీక్వెన్స్. ఇది ఫస్ట్ థంబ్ రూల్. ఎందుకు సార్? నాకు అర్థం. రీజనింగ్ 20 వచ్చినాయి, రీజనింగ్లో ఈజీగా ఉండేటివి చేసుకొని పోతా, మళ్ళీ జీకే జిఎస్లో చేసుకుంటా, మళ్ళీ అర్థమెటిక్లో చేసుకుంటా. ఎంతవరకు వచ్చో అంతవరకు చేస్తా. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు వచ్చు అనుకున్న క్వశ్చన్ కొంచెం టైం అయినా పర్లేదు దాన్ని చేసేసుకుంటా, సో దట్ నాకు కరెక్ట్గా తెలుస్తాయి, కరెక్ట్గా వస్తాయి. ఇక మ్యాథ్స్లో కూడా ఇట్లా చేసుకుంటా అని అంటే పప్పులు ఉడకవండి. ఎందుకంటే మీకున్నది 1 గంట టైం అండి. 1 గంట వచ్చేసి 60 minutes అండి. ఒక్కొక్క సబ్జెక్టు 20 questions 15 minutes మాత్రమే మీరు కేటాయించుకోవాలండి. అట్లా ఇక్కడ సీక్వెన్స్ ఫాలో అయ్యావంటే దెబ్బ తింటావు. నేను నిజంగా చెప్తున్నాను. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ద ఫోర్మోస్ట్ థింగ్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు టైం మేనేజ్ చేసుకోవాలా. అది చాలా మందికి 90% పిల్లలకు తెలియదండి ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. పర్ఫెక్ట్గా విన్నారంటే మనకి ఖచ్చితంగా లెంతీ ఉండొచ్చు, కానీ మీకోసమే చేస్తున్నాను అనమాట. ఓకేనా, రైట్. సరే, మరి టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి సార్? ఎలా సార్ క్వశ్చన్స్ మేము అటెంప్ట్ చేయాలి? ఈ టిప్స్ అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇంతవరకు చెప్పింది సొల్లు అనుకోవచ్చు, ఓకే నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్.
మీ యొక్క టైం వచ్చేసి 1 అవర్ ఏదైతే 60 మినిట్స్ టైం ఉందో ఈ 60 మినిట్స్ టైంను మీరు 3 స్టేజెస్గా డివైడ్ చేసుకోవాలండి. మీ టైంను అక్కడ ఉన్న టైంను 3 స్టేజెస్గా డివైడ్ చేసుకోక తప్పదు, చేసుకోవాలి. రైట్? సో లేదు సార్ మీరు మాట వినమంటే నేనేం చేయలేను, కానీ బట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ 3 స్టేజెస్ డివైడ్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అయ్యారంటే మీరు చాలా చాలా ఎఫెక్టివ్గా టైం మేనేజ్ చేసుకున్నారని ఒప్పుకుంటారు. ఓకే, అయితే సార్ మరి ఎలా సార్ ఈ 3 స్టేజెస్ అంటే చూడండి, మనకు 60 నిమిషాలు ఉంది. ఫస్ట్ ఒక్క 20 నుంచి 25 నిమిషాలు వేసుకుందాం, ఇబ్బంది లేదు. ఫస్ట్ 25 మినిట్స్ మీరు ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్కు మీరు క్వశ్చన్ చదవగానే, వీటన్నింటిలో ఎక్కడైనా సరే క్వశ్చన్ చదవగానే ఎస్ ఐ కెన్ డూ ఇట్ నౌ, ఇప్పుడే చేయగలను ఇమీడియట్గా, లేదు ఒక 10 సెకండ్స్లో చేయగలను. జీకేజీఎస్ అయితే, ఇంగ్లీష్ అయితే 15-20 సెకండ్స్లో చేయగలను, లేదా రీజనింగ్ అయితే 1 మినిట్లో చేయగలను, లేదా 1 మినిట్ 20 సెకండ్స్లో చేయగలను. ఓకే, ఇట్స్ ఓకే, గుడ్. అదే అర్థమెటిక్ అయితే 1 మినిట్లో చేయగలను, లేదంటే 1.5 మినిట్లో చేయగలను. అలాంటి క్వశ్చన్స్ చేయగలను అనే నమ్మకము, ఆ కాన్ఫిడెన్స్ నువ్వు ఆన్సర్ చేసి అప్లై చేసుకుంటే ఈజీగా వస్తాయని మీ కాన్షియన్స్ మీకు చెప్తుంది అనమాట. అలాంటి క్వశ్చన్స్ ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. ఈ యొక్క 25 నిమిషాల్లో మేబీ ఈ యొక్క ఈ 4 సబ్జెక్టులలో ఇలాంటి క్వశ్చన్స్ మీకు తగిలితే ఒక 30 తగులుతాయి. ఎన్ని క్వశ్చన్స్ తగులుతాయి సార్? ఒక 30 వరకే తగులుతాయి అనుకుందాం. యావరేజ్ స్టూడెంట్స్ గురించి నేను చెప్తున్నానండి, అసలు చదవని వాళ్ళ గురించి, బాగా జమ్ము గురించి నేను చెప్పట్లేదు. రైట్? సో యావరేజ్ స్టూడెంట్స్ గురించి ఒక 30 క్వశ్చన్స్ ఈ విధంగా తగులుతాయి. ఎలా తగులుతాయి సార్ నేను చెప్తాను. రైట్? సరే, మరి సీక్వెన్స్ అవ్వద్దు, సీక్వెన్స్ అస్సలు ఫాలో అవ్వద్దు నా లెక్క ప్రకారం. రైట్? ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వగానే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలిగే టాపిక్ ఏందండి, సబ్జెక్ట్ ఏందండి? మీ అందరూ తెలుసు, జీకే. వెళ్ళండి జీకేకి, ఏం ప్రాబ్లం లేదు. లేదు సార్ నేను జీకే చేయను, నాకు అసలు జీకే రాదు స్వామి, నేను రీజనింగ్ చదువుతా అంటే రీజనింగ్కి వెళ్ళండి. ఓకే, రీజనింగ్లో నేను పర్ఫెక్ట్ అంటే రీజనింగ్లోకి వెళ్ళండి. జీకేలో పర్ఫెక్ట్, అర్థం మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉంటారు కొంతమంది, మరి ఈజీగా తొందరగా చూడగానే చేసేస్తారంటే సార్ అక్కడికి వెళ్ళండి. బట్ లెక్క ప్రకారం నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే జీకే ఫస్ట్ జీకే అటెంప్ట్ చేయండి. సెకండ్ దాంట్లోనే ఉంటుంది, మీరు టక్కన క్లిక్ చేయాలి అంతే, స్కిప్ చేసుకుంటూ పోయేటి కూడా ఏముండవు అక్కడ. జీకే అంటే టక్కన క్లిక్ చేసుకొని జీకే క్వశ్చన్స్ వచ్చేస్తాయి. జీకే క్వశ్చన్స్ వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్గా దీంట్లో జీకేలో మీరు ఒక్క క్వశ్చన్ చదివేదానికి ఆన్సర్ చేసేదానికి మాక్సిమం 10 సెకండ్స్ పడుతుంది, లేదా 15 సెకండ్స్ పడుతుంది సార్. 15 సెకండ్స్ పడుతుంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆన్సర్ తెలిసిందా ఓకే, తెలియలేదా స్కిప్ చేయి. లేదు ఈ ఆన్సర్ జస్ట్ కాస్త మాకు తెలుసు తెలియదు అనే టైప్లో ఉంటే ఇంకా దాన్ని సెకండ్ స్టేజ్ కోసం పెట్టుకో. ఓకేనా? అది ఎలా పెట్టుకోవాలో చెప్తా. రైట్? ఇలా ఒక జీకే పరంగా తీసుకుంటే మాక్సిమం ఒక 4 మినిట్స్ 4 మినిట్స్లో నువ్వు జీకే ఆ 20 క్వశ్చన్స్ చదవగలవు, దాంట్లో అర్థం చేసుకోగలవు. సార్ నేను జీకేలో ఇది నాకు ఏది టిపికల్, ఏది తెలియదు, ఏది ఎలిమినేట్ చేసుకోవాలి అనేసి. రైట్? అది నేను చెప్తా. సో డైరెక్ట్ క్వశ్చన్స్ నీకు ఒక యావరేజ్ స్టూడెంట్ కు అప్రాక్సిమేట్ గా నాకు తెలిసి అప్రాక్సిమేట్ గా ఒక 7 నుంచి 8 క్వశ్చన్స్ డైరెక్ట్ గానే తెలుసుంటాయండి. ఎంతకంటే ఎక్కువ తెలుస్తాయని నేను చెప్పలేను, తెలవచ్చు. రైట్? సో ఈ యొక్క 7-8 క్వశ్చన్స్ మీరు మహా అంటే 3 నుంచి 4 నిమిషాల్లో చేసేస్తారండి. 3 నుంచి 4 నిమిషాల్లో చేసేస్తారు. సరే సార్ ఇక్కడ 7 నుంచి 8 క్వశ్చన్స్ తెలుసు, రైట్, మాకు సరే సార్ ఇన్ని కూడా తెలియదు, మాకు 5 తెలుసు 6 తెలుసు అంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఎట్లుంటుంది తెలుసా? ఈ క్వశ్చన్ నాకు ఏదో కాస్త డైలమాలో ఉంది, బట్ చేయగలను, బట్ డైలమాలో ఉంది, తప్పు అవుతుందో రాంగ్ అవుతుందో అలాంటి క్వశ్చన్స్, లేదంటే లెంతీగా ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీరేం చేస్తారంటే చదవకండి. ఏదైతే 1-2లో నాకు కన్ఫ్యూజన్ ఉంది అన్న క్వశ్చన్స్ మీరేం చేస్తారంటే ఇప్పుడే చెప్పేస్తున్నా, మార్క్ ఫర్ రివ్యూ అని ఉంటుంది. మార్క్ ఫర్ రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి కింద, అంటే బేస్ లెవెల్లో ఉంటుంది, నేను చెప్తాను. మార్క్ ఫర్ రివ్యూ అని ఎలా ఉంటుందని నేను చెప్తాను. సో మీరు ఎగ్జామినేషన్ ఇక్కడ 4 సబ్జెక్టులు కనిపిస్తాయండి, ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది, కింద మార్క్ ఫర్ రివ్యూ అని అండ్ నెక్స్ట్ అని వస్తుంది. ఈ యొక్క మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ వస్తే ఏమవుతుందంటే దానికి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అది ఒక సర్టన్ కైండ్ ఆఫ్ కలర్ లో ఇండికేట్ అవుతుంది అనమాట. అంటే మీరేం చేస్తారు, దాని అర్థం ఏంటి, దీన్ని నేను సెకండ్ స్టేజ్ లో అటెంప్ట్ చేసుకుంటాను అని లెక్క. ఎలాంటిది, ఈజీది కాదు, ఈజీది మేము అప్లై చేసేస్తావు. సెకండ్ స్టేజ్ లో ఎలాంటి క్వశ్చన్స్ పెట్టుకోవాలి సార్ అంటే, నేను చేయగలను, టైం పడుతుంది, అయినా కూడా టైం పడుతుంది అలాంటివి. ఈ 2 ఆన్సర్లలో ఏదో ఒక ఆన్సర్ ఉండొచ్చు అని అలాంటివి. రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం సెకండ్ స్టేజ్ కోసం పెట్టుకోండి.
క్యాల్కులేషన్స్ చేయగలను, టైం వస్తుంది నాకు, అలాంటివన్నీ సెకండ్ స్టేజ్ కోసం పెట్టుకోవాలి. అలా ఎలా పెట్టుకోవాలి సార్ సెకండ్ స్టేజ్ కోసం అంటే, మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఆ క్వశ్చన్ పక్కన నొక్కేసి, రైట్, మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఎన్నైతే నువ్వు మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పుకున్నావో ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత, ఏదైతే ఫస్ట్ 25 minutes అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్లో నువ్వు ఈజీగా నీ పక్కన ఆ డాష్ బోర్డులో కనిపిస్తూ ఉంటాయన్నమాట. నువ్వు మార్క్ ఫర్ రివ్యూ కానీ ఎన్నెన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నావు అని. అర్థమైందా? రైట్, చూపిస్తా. మార్క్ ఫర్ రివ్యూ కానీ ఎన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నావు అనేసి నీ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. డైరెక్ట్గా నువ్వు దాన్ని క్లిక్ చేయడం, ఆన్సర్ చేయడం, అది సెకండ్ స్టేజ్ ప్రాసెస్. ఓకే, అయితే ఇక్కడ నేను చెప్పింది ఏంటి, 25 minutes వరకు అయితే ఫస్ట్ స్టేజ్లోనే ఉండాలి. ఫస్ట్ స్టేజ్లో అప్రాక్సిమేట్గా, అంతే అని కాదు, తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు. ఆ 25 minutesలో మీరు ఈజీ క్వశ్చన్స్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సార్ ఈజీ క్వశ్చన్స్ వరకు మీరు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమము, రైట్. సో మీకు ఈ యొక్క 80లో ఈజీ క్వశ్చన్స్ అనిపించి డైరెక్ట్గా ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ ఏముంటాయంటే 25 to 35 మధ్యలో ఉంటాయి. అంతే, అంతకంటే ఎక్కువ ఏముండవు. సార్ నేను పెద్ద తోపు తుడుము అనుకుంటే ఏముండదు అక్కడ. 25 నుంచి 35 మధ్యలోనే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఏది ఫస్ట్ స్టేజ్ క్వశ్చన్స్. మ్యాక్సిమం నువ్వు చేస్తే 25 కంటే ఎక్కువ చేయలేవు క్వశ్చన్స్. జస్ట్ నీకు ఉండేది ఎందుకంటే 25 నిమిషాల్లోనే 25 చేయగలవు. ఎందుకంటే జీకేజిఎస్ నేను చెప్పింది జీకేజిఎస్. దీని తర్వాత వచ్చేసి ఇమ్మీడియట్గా నువ్వేం చేస్తావు సార్? నా లెక్క ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం ఏదో నువ్వు వెళ్తే రీజనింగ్ వెళ్ళు, జీకే తర్వాత లేదు సార్ నేను రీజనింగ్లో మరి అంత లేదు అనుకుంటే దాని తర్వాత నెక్స్ట్ సబ్జెక్టు ఇంగ్లీష్ తీసుకో, రైట్. ఆ రీజనింగ్, జీకేజిఎస్, అర్థమెటిక్, ఇంగ్లీష్ తీసుకో, రైట్. ఇంగ్లీష్లో ఎలా సార్ అంటే ఏం లేదండి. ఇంగ్లీష్లో మీకు కాస్త కోస్త పట్టున్నా కూడా పర్వాలేదు, కానీ మీరు ప్రతి క్వశ్చన్ చదవండి. డెప్త్ ఏముండదండి. క్వశ్చన్ చదవగానే మీకు అర్థమవుతుంది ఇది సినానిమా, యాంటనిమా, లేకపోతే ఇంకేంటి అని క్వశ్చన్ చదవగానే మీకు అర్థమైపోతుంది. ఇడియమా ఇంకేంటి అని అర్థమైపోతుంది, రైట్. సో వచ్చిందా, మీ లాజిక్ క్లిక్ అయిందా, పెట్టేసాయి. ఒక 20 seconds కానీ 25 seconds కానీ ఆన్సర్ ఇబ్బంది ఏం లేదు. 20-25 seconds కానీ ఆన్సర్ ఇబ్బంది ఏం లేదు. 30 seconds కానీ ఆన్సర్ పెట్టేస్తే వచ్చిందా, లేదంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకో. ఒకవేళ మరి చేయగలను అన్న వాటికి మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసుకో, రైట్. సో లాస్ట్ ప్యాసేజ్ వస్తుంది చూడండి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్యాసేజ్ మొత్తం చదవాల్సి వస్తుందా సార్ అంటే లేదు సార్. ప్యాసేజ్ మొత్తం చదివి నేను స్టోరీ రాయమని అడుగుతారా? లేదు, అట్లేం లేదు. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, మేబీ పెద్దదే ఉండొచ్చు, పెద్దది చదివేసరికి నీ పని అయిపోతుంది అడిగి. సో పెద్దదే ఉండొచ్చు, దాన్ని అర్థం చేసుకోమని కాదు. ఆ పర్టికులర్ యొక్క సెంటెన్స్ ఏదైతే ఉంది ఆ సెంటెన్స్ లో ఎక్కడో చోట మధ్యలో బ్లాంక్ ఇచ్చింటాడు, అవునా కదా? ఆ సెంటెన్స్ చదవండి, సెంటెన్స్ ను కోరిలేట్ చేయండి. ఓహో ఈ సెంటెన్స్ ఈ పదము తర్వాత ఈ పదం వస్తుంది, ఈ వర్బ్ వస్తుంది అనే ఉంటుంది, అంత తప్ప ఏమి ఉండదు అక్కడ. నువ్వు హోల్ స్టోరీ మొత్తం చదివి అర్థం చేసుకొని మళ్ళీ సెకండ్ టైం రాయాల్సిందే ఉండదు, అక్కడే టైం వేస్ట్ అవుతుంది. ఆ లాజిక్ అక్కడే పట్టుకోవాలండి. జస్ట్ ఆ సెంటెన్స్ చదువుకోండి. 1వ నెంబర్ కాలంలో ఏం ఫిల్అప్ చేయాలి అంటే నువ్వు ఆ 1వ నెంబర్ సెంటెన్స్ చదువు, జస్ట్ సెంటెన్స్ చదువు. ఆ సెంటెన్స్ లో నీకు ఎక్కడో చోట అక్కడే లాజిక్ క్లిక్ అవుతుంది అనమాట, పెట్టేసాయి. రెండోది సెంటెన్స్ చదువు, లాజిక్ క్లిక్ అవుతుంది, అంతేగాని హోల్ ది స్టోరీ చదివితే ఇంకా పోతావు, టైం ఉండదు. లేదు సార్ నాకు అర్థం కాలేదంటే అప్పుడు మీ చాయిస్ అండి, చదువుకోవచ్చు. నేను చేసిన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే జస్ట్ సెంటెన్స్ చదువుకుంటా పోతా అంటే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఇంగ్లీష్లో ఆ విధంగా సినోనిమ్స్, యాంటోనిమ్స్ 20 క్వశ్చన్స్ ఈజీగా చదువుకోవచ్చు. 20లో 10 పెట్టుకోవచ్చు, 10 ఈజీగా పెట్టేసేయచ్చు. దాని తర్వాత వచ్చేసి రీజనింగ్కి వెళ్ళండి సార్. ఫస్ట్ స్టేజ్ గురించి చెప్తున్నా నేను, ఈ ఫస్ట్ స్టేజ్ 25 minutes గురించి చెప్తున్నా. దాని తర్వాత రీజనింగ్కి వెళ్ళండి, నీకు ఎంత టైం దొరుకుతుందో చూడండి. రీజనింగ్ లో ఈజీగా చేయగలిగినట్టు 3 ఉంటాయా, 4 ఉంటాయా, 5 ఉంటాయా? మేబీ ఇంగ్లీష్ లో మీరు మహా అంటే ఒక 8 నుంచి 10 వరకు అటెంప్ట్ చేయగలరు ఫస్ట్ స్టేజ్ లోనే. జీకేజిఎస్ లో మీరు మహా అంటే ఒక 6 నుంచి 8 వరకు చేయగలరు, డైరెక్ట్ గా వచ్చేటి చెప్తున్నా. దాని తర్వాత వచ్చేసి రీజనింగ్ విషయానికి వస్తే మీరు మహా అంటే ఒక 6 అంతే, 5 నుంచి 6 వరకు రీజనింగ్ చేయగలరండి. దీని తర్వాత మీకు మహా అంటే మిగిలేదు ఒక 5 minutes అండి ఆ ఫస్ట్ స్టేజ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే, రైట్. సో ఇవన్నీ ఒక 20 minutes లోనే చేయగలరండి. మిగిలినది జస్ట్ ఒక 5 minutes ఏదైతే ఉందో అర్థమెటిక్లో చూడండి మీరు ఏ క్వశ్చన్స్ చేయగలరు. అర్థమెటిక్లో చూడండి. మేబీ పోనీలేండి ఒక 1/2 hour కానీలేండి సార్, ఇంకొంచెం టైం ఎక్కువైతే సార్ అంటే 25 నిమిషాలు బదులు 30 నిమిషాలు తీసుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ స్టేజ్లోనే, రైట్. ఈజీగా ఉంది, మేము చేయగలుగుతాం సార్
ఒక 5 seconds ఎక్కువ పట్టిన చేయగలుగుతుంది సార్ అంటే చేసేయండి. అర్థమెటిక్ కూడా కొంచెం సింపుల్గానే అడుగుతున్నాడు, బాగా గమనించిన లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, అయితే ఫస్ట్ స్టేజ్ క్వశ్చన్స్ ఏమి చేయాలి, సెకండ్ స్టేజ్ కోసం ఏమి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలని డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే మిత్రమా, గుర్తుంచుకోవాలి. రైట్, ఏదైనా క్వశ్చన్ నువ్వు చేస్తున్నావు, ఎక్కువ టైం పడుతుంది, వదిలిపెట్టేయి. నో, అసలు టచ్ చేయొద్దు. రైట్, అది నేను ఆ టిప్స్ నేను చెప్తాను లాస్ట్లో. బట్ ఇక్కడ ఫస్ట్ స్టేజ్ క్వశ్చన్స్ ఈ విధంగా చేసుకోవాలండి. సెకండ్ స్టేజ్ క్వశ్చన్స్ ఏవైతే టైం పట్ని బట్ నేను చేయగలను అన్న విషయము ఇంకొక 25 minutes పట్టినియండి బ్రదర్, నేను చెప్తున్నా. ఇంకొక 25 minutes పట్టనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. సార్ లాస్ట్ 1 minute 10 minutes కదంటే ఆ 10 minutes నువ్వు చేసేది ఏముంది నీకు తెలియని క్వశ్చన్స్కి. నేను చెప్పిన మెథడ్స్ అప్లై చేసుకోండి, అయితే అయింది లేదంటే వదిలిపెట్టేస్తాయి. ఓకే, సో ఇంకొక 25 minutes మీరు ఏం చేస్తారు, ఆ యొక్క ఓకే నేను చేయగలను అనే క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసుకోవాలి నెక్స్ట్ 25 minutes. రైట్, ఎన్నైతే నేను అంతే కదా, ఎన్నైతే నేను చేయాలి, తప్పదు అంతే. రైట్, 10 చేస్తారో 15 చేస్తారో ఆ 25 minutes 15 కంటే ఎక్కువ చేయలేమండి మనం. ఎందుకంటే ఆ 25 minutes మీకు రీజనింగ్లో మ్యాథ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి, జీకే జిఎస్లో ఇంగ్లీష్లో పడవ క్వశ్చన్స్. రైట్, అవి టైం టేకింగ్. బట్ ఓకే, మీరు చేయగలుగుతున్నాం, మీకు వస్తుంది. ఒక క్వశ్చన్లో 1 minute లేదంటే 1.5 minute మాకు అవి వచ్చేస్తున్నాయి సార్ ఆన్సర్ మేము చేయగలుగుతున్నాం అంటే చేసేయండి అబ్బా. 3 నిమిషాలు 4 నిమిషాలు పట్టే క్వశ్చన్స్ నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు నేను చేసే తీరుతానంటే కాదబ్బా, అది పాస్ గారు. 1.5 minute కంటే ఎక్కువ క్వశ్చన్ పడుతుంది సార్ ఆన్సర్ చేయలేకపోతున్నట్టు వదిలిపెట్టాయి. ఎవడు అసలు అవసరం లేదా మరి. ఇంకా లాంగర్ లెంత్ ఉన్న క్వశ్చన్స్ అసలు చదవద్దండి, వదిలిపెట్టేసేయండి. లాస్ట్లో కావాలంటే చేసుకుందాం, లేదంటే వదిలిపెట్టేసేయండి. సో ఈ మెథడ్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి సెకండ్ స్టేజ్లో. ఆ సెకండ్ స్టేజ్లో కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను ఏ విధంగా ఉంటాయి అనేది. రైట్, ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మీకు మహా అంటే ఒక 10 నిమిషాలు ఉంటుందండి, 10 నిమిషాలు ఉంటుంది. సార్ ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, 80కి 80 క్వశ్చన్స్ నేను అప్లై చేసుకుంటా అంటే నువ్వేం రజనీకాంత్ కాదు, సూపర్ హీరో కాదు. వాళ్ళు అలాంటి వాళ్ళు జమ్స్ ఉంటారు, 80 క్వశ్చన్స్ అప్లై చేసుకుంటారు, వాళ్ళు సంవత్సరాల నుంచి చదువుతుంటారు. రైట్, సో మనం ఏంటంటే నిద్ర లేచినప్పుడే తెల్లారింది అనే టైప్ అని కాబట్టి సో మనము ఎట్లా అప్లై చేసుకోవాలనే కామన్ సెన్సే మనకు ఉండాలన్నమాట. రైట్, సో మరీ హార్డ్ టిపికల్గా క్వశ్చన్స్ ఉంటాయండి, 10 ఉండొచ్చు 15 ఉండొచ్చు. అవేం అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈవెన్ ఎగ్జామ్ సెట్ చేసిన ఎగ్జామినరే అటెంప్ట్ చేసినా కూడా సరిగా రాయలేరు. ఎందుకు ఆ తలకాయ నొప్పి, దాని మీద మనకు అవసరం ఆ టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా చెప్పండి. మీ క్వశ్చన్ చదవగానే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మరీ లెంతీగా ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే వాటికి కూడా చెప్తాను ట్రిక్స్ ఎలా పెట్టుకోవాలనేది. ఇది చేయలేనురా బాబు క్వశ్చన్ అన్నట్టు కావచ్చు. రైట్, ఇనిషియల్గా కాస్త 5 to 10 seconds వేస్ట్ అయినా పర్లేదు, వాటిని వదిలిపెట్టేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నార్మలైజేషన్ కాన్సెప్ట్ కూడా ఉంది. రైట్, లేదా ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ లాస్ట్ 10 minutes మీరు అప్లై చేసుకోగలిగితే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్, సో యాజ్ ఆఫ్ నౌ ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ అంటే లోయర్ మోడరేట్ క్వశ్చన్స్ మీరు 50 నిమిషాలు టైం తీసుకున్నా కూడా పర్లేదండి. మీరు ఒక 50 క్వశ్చన్స్ వరకు చేయగలిగినా కూడా ఇబ్బంది లేదండి, ఇట్స్ గుడ్. నేను చెప్తాను ఇట్స్ గుడ్. మిగిలిన 30 క్వశ్చన్స్ 10 నిమిషాలు అబ్బా ఎట్లా సార్ అంటే ఎవడు అసలు 30 క్వశ్చన్స్ అలో 20 క్వశ్చన్స్ టిపికలే ఉంటాయి చెప్తున్నా. వాటిలో కూడా 15 నుంచి 20 క్వశ్చన్స్ జస్ట్ టచ్ చేసుకొని ఒక అనాలిసిస్ కొద్దీ ఆ ట్రిక్స్ కొద్దీ టచ్ చేసుకొని పోయగలిగే టిప్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇంతవరకు అర్థమైందా బాయ్స్? రైట్, సరే. మరి నచ్చితే మాత్రం లాజిక్ నచ్చితే మాత్రం షేర్ చేయడం తప్పదండి, నచ్చకపోతే మాత్రం కామెంట్లు అయితే పెడతారు పోరాయదవా అనేసి, దానికి మనం ఏం చేయలేం. ఓకే, సరే. మరి 3 సార్లు డివైడ్ చేసుకున్నాం. ఈ యొక్క కాన్సెప్ట్ నేను చెప్పాను, ఇది ఇచ్చింది ఎందుకు అంటే జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. అది సెకండ్ స్టేజ్ క్వశ్చన్స్ కోసం పెట్టుకోవాలి. లేదు 3వ స్టేజ్ కోసం కూడా పెడతామంటే తప్పు. నువ్వు సెకండ్ స్టేజ్ క్వశ్చన్స్ ఏమున్నాయని ఎలిమినేట్ చేసుకోవాలి కదా, ఐడెంటిఫై చేసుకోవాలి కదా. ఆ క్వశ్చన్ చదవగానే నీకు అర్థమవుతుంది, ఓహో ఇది నేను సెకండ్ స్టేజ్లో చేయగలను అనే క్వశ్చన్, అవి మాత్రమే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. మిగిలినట్టు వదిలిపెట్టేసేయాలి, ఎప్పటికీ ఆ టైంకి వదిలిపెట్టేసేయాలి. సెకండ్ స్టేజ్ అయిపోయింది, ఆ తర్వాత మీకు మిగిలిన డాష్ బోర్డ్లో ఏమేమి కనిపిస్తున్నాయి క్లిక్ చేయాలా, క్లిక్ చేసి ఆ తర్వాత ఇది చేయగలమా లేదా, సరే ఏమన్నా సైంటిఫికల్గా ఏమైనా మెథడ్స్ అప్లై చేసి నీ లాజిక్ ఫాలో అవుతుందా లేదంటే వదిలిపెట్టేసేయాలండి. నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఏమి రాని వాళ్ళు ఏం చేస్తామండి, నీ జస్ట్ చెప్పిన మెథడ్స్ నీకు ఏది వర్కౌట్ అయితే అది చేసుకోండి, అంతకంటే చేయాల్సిందేం లేదు. ఏమీ రానోళ్ళు మరీ జమ్స్ ఉంటారు కదండి, బాగా చేసిన వాళ్ళు 60 వరకు 65 వరకు క్వశ్చన్స్ నేను చేయగలను అంటే చాలా అండి, అంతకంటే ఎవరు ఎక్కువగా చేయలేరు కూడా. మీకు సిఎస్ఎఫ్ జాబ్ గ్యారంటీగా వస్తుంది, ఎస్ఎస్ఎఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. రైట్, 60-65 క్వశ్చన్స్ కరెక్ట్గా పెడితే.
సో వాటిని మీరు మళ్ళీ కొత్త క్వశ్చన్స్ పట్టుకొని గెలికి దాన్ని ఇబ్బంది పడి నెగిటివ్ మార్క్స్ తెచ్చుకోవడం ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్స్ కోసం గురించి నేను ఈ వీడియో బాగా చేస్తున్నాను. ఓకే, సరే సార్, మరి మెథడ్స్ అన్నారు ఇదేనా సార్, ఇదే మాకు తెలియదా, మేము ఆల్రెడీ వేరే వీడియోలు చూసామంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది దయచేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఇవి కావాలంటే నోట్ చేసుకోండి, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అండి. నేను పక్కకి వెళ్ళిపోతాను, స్క్రీన్ షాట్ ఒక్కసారి మీరు పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి, మామూలుగా మీకు అర్థం కావు. ఓకే, ఇప్పుడు తెలియని క్వశ్చన్స్ మీకు తెలియదు, అసలు క్వశ్చన్స్కి ఆన్సర్ మాకు తెలియదు. ఓకే, తెలిసిన క్వశ్చన్స్కి ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇంకా హార్డ్లీ ఉంటే మీకు ఒక 40 క్వశ్చన్స్ మీకు తెలియవు. ఓకే, 40 క్వశ్చన్స్ వరకు ఫస్ట్ 50 మినిట్స్లోనే మీరు చేయగలిగారు, ఆ కెపాసిటీ వచ్చింది, యావరేజ్ స్టూడెంట్ చేయగలరు. ఓకే, బట్ ఇంకా 40 క్వశ్చన్స్ ఉన్నాయి సార్, బట్ వీటికి తెలియదు సార్, కానీ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుందేమో, భయం, ప్యానిక్, అది అసలు పెట్టుకోవద్దు. అవి పెట్టుకున్నారంటే ఇంకా అసలు మీరు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కూడా పోతాయండి. కొంచెం ప్రశాంతంగా ఉండాలి. లేదు బాగా ప్యానిక్ అవుతున్నామంటే ఒక్క నిమిషం వదిలిపెట్టు, మళ్ళీ కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ అటెంప్ట్ చేసుకో. నేను ఏం కాదు, మనమే సక్సెస్ అవుతామనే ధైర్యం చేసుకోవాలండి, తప్పదు. రైట్, సరే, మరి తెలియని క్వశ్చన్స్కి ఎలా మనం అప్లై చేసుకోవాలి? ఫస్ట్ చూడండి, మీకు రీజనింగ్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. రీజనింగ్లో గుర్తుంచుకోవాలా, రీజనింగ్లో అర్థమెటిక్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, బట్ రీజనింగ్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. దాన్ని మీరేం చేస్తారు? అప్లై ఆప్షన్స్ టు ఆన్సర్. మీరు దాన్ని పట్టుకొని దాన్ని అది చేసి ఇది చేసి ప్లస్ పెడితే ఇట్లయితుంది, మైనస్ పెడితే ఇట్లయితే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు తెలుసు. ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో పర్ఫెక్ట్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. దాన్ని ఆల్రెడీ మనము అప్లై చేసే మెథడ్ కూడా ఇదే. ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్లో సింబల్స్ ఉంటాయి, డైరెక్ట్గా సింబల్ తీసుకుని ఈక్వేషన్లో అప్లై చేయండి. వచ్చిందా? ఓకే. రాలేదా? నో ప్రాబ్లం. నెక్స్ట్ మళ్ళీ సింబల్స్ అప్లై చేయండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చిందా? ఓకే. మీకు ఇదంతా పట్టినా కూడా 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుంది, లేదు 1.5 మినిట్ పడుతుంది అనుకో, నో ప్రాబ్లం. కానీ కరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్ స్టేజ్ క్వశ్చన్ ఇది, కరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది బెస్ట్ లాజిక్ అండి ఇది. ఓకే, బెస్ట్ లాజిక్. ఇలాంటి ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రాబట్టగలిగే క్వశ్చన్స్ మీ ఎగ్జామినేషన్లో 2, 3 ఇట్లా ఉంటాయి, ఉండొచ్చు, పాసిబులే. అలాంటి వాటిని ఐడెంటిఫై చేయగలగాలి జస్ట్ నువ్వు, అంతే. రైట్, ఒకటైతే నేను డైరెక్ట్గా చెప్పాను, మిగిలినట్టు నువ్వు ఎగ్జామ్లోనే ఐడెంటిఫై చేయగలగాలి. ఇది ఒక మెథడ్ అప్లై చేసుకోండి డైరెక్ట్గా. రైట్, సో ఖచ్చితంగా ఆన్సర్ పర్ఫెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఓకే, రైట్. నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్స్ ఎలా అప్లై చేయాలి? ఎలిమినేషన్ మెథడ్స్. రైట్, సి మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ A, B, C, D. రైట్, సో నీకు తెలుసు బా ఇదైతే కానే కాదు, ఉండకపోవచ్చు, మీకు తెలుసు. రైట్, సో మీకు మిగిలిన ఉన్నటి 3 కదండి, 3 ఆప్షన్సే కదా. రైట్, సో ఈ 3 ఆప్షన్స్లో ఫర్ సపోజ్ అనుకుందాం ఇంకోటి ఏదన్నా ఏది కూడా కాదు రబ్బా, మిగిలిన వాటిల్లో ఏదో B or C ఉండొచ్చు అనుకుంటే ఫస్ట్ చాయిస్ మీరు Bకి ఇవ్వండి. రైట్, అసలు మీకు B కాకపోవచ్చేమో అనుకుంటే Cకి ఆ చాయిస్ ఇచ్చేసేయండి. ఓకే, లాజికల్గా చెప్తున్నాను. నేను కాదు సార్ ఇది తప్పు అవుతుంది అంటే నేనేం చేయలేను, బట్ ఇక్కడ 60% పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి మీకు సక్సెస్ అయ్యేదానికి ఈ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒక్కదానికి ఆన్సర్ తెలియకపోయినా కూడా పర్లేదండి. మిగిలిన జస్ట్ అంటే ఒకటి కాదు అని మీకు తెలుసు, ఇది కానే కాదు అని తెలుసు, మిగిలిన 3 మీకు తెలుసు, మీకు ఈ 3ఇంట్లోనే ఏదో ఒకటి ఉండొచ్చు అని. బట్ అక్కడ రిస్క్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీకు 4 క్వశ్చన్స్ తప్పు పోతే, 4 క్వశ్చన్స్ తప్పు అయితేనే నీకు 1 మార్కు పోతుంది అంతే. అంటే 4 క్వశ్చన్స్ అంటే 8 మార్కులు, గుర్తుంచుకోవాలి. 8 మార్కులు. నీ 4 క్వశ్చన్స్లో నువ్వు 1 క్వశ్చన్ కరెక్ట్ పెట్టినా కూడా నీకు గెయిన్ అయ్యేది మిగిలినటి తప్పు పోని నీకు గెయిన్ అవుతుంది 1.25 మార్క్స్ గెయిన్ అవుతుంది, లాభంలో ఉంటావు. మిగిలింది అంటే నెగిటివ్ పోయిన తర్వాత కూడా నువ్వు లాభంలోనే ఉంటావు, గుర్తుంచుకోవాలి. 1 క్వశ్చన్ కరెక్ట్ అయినా 4లో, ఫర్ సపోజ్ దేవుని దయ వల్ల 2 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే 4 మార్కులు వస్తాయి. ఆ మైనస్ మార్కులు పోతే పోతుంది, 1.5 మార్కే కదా నీకు వచ్చే మార్కులు 3.5 అబ్బా, 3.5 మార్కులు వస్తాయి నీకు. ఎలిమినేషన్ ప్రాసెస్లో చాలా ఆచితూచి నీకు ఏదైనా ఒక రెండు ఎలిమినేషన్ 2 ఆప్షన్స్ ఉండొచ్చు, 2ఇంట్లో ఏదో ఒకటి కన్ఫ్యూజన్, లేదంటే 3ఇంట్లో ఏదో ఒకటి కన్ఫ్యూజన్. అలాంటి ఆప్షన్ అటెంప్ట్ చేసేయండి. 3rd స్టేజ్లో చెప్తున్నా, నేను 3rd స్టేజ్ చెప్తున్నా. రైట్, సో అలాంటి ఆప్షన్స్ మీరు అటెంప్ట్ చేసేయండి. ఓకే, సో ఇది ఒకటి ఎలిమినేషన్ మెథడ్. 2 క్వశ్చన్స్ 2 ఆన్సర్ తెలిసిందంటే 100% అటెంప్ట్ చేయాలా. 2ఇంట్లో ఏదో ఒకటి ఉండొచ్చు అనేది 100% అటెంప్ట్ చేయాలా. అది 70% సక్సెస్ అవుతుంది.
ఒకవేళ ఆ రెండింట్లో మీకు బి ఆర్ సిలోనే ఏదో ఆన్సర్ ఉంటుంది రా అబ్బాయి అనుకున్నప్పుడు మీరు బికి ఆప్షన్ పెట్టేసేయండి, లేదా మీరు సి మీ చాయిస్ అనమాట, రైట్. అవి 70% కరెక్ట్ ఉంటాయండి సార్, 70% కరెక్ట్ ఉంటే ఇంకేం కావాలా, రైట్. ఇక్కడ నెగటివ్ మార్క్స్ అనేది నెగ్లిజిబుల్ గానే ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కు 1 మార్కు పోతుంది, అంటే 8 మార్కులు మనము తప్పు అటెంప్ట్ చేస్తే 1 మార్కు పోతుంది, గుర్తుంచుకోవాలా, రైట్. సరే, క్వశ్చన్స్ లో ఒక్క క్వశ్చన్ అనేది మనకు మేబీ జీకే కావచ్చు, లేదంటే రీజనింగ్ లో కావచ్చు. రీజనింగ్ లో స్టేట్మెంట్ అసర్షన్ అని ఉంటాయి, స్టేట్మెంట్ అసర్షన్, రైట్. అన్ని సొక్కాలు ఎర్రంగానే ఉంటాయి, కొన్ని సొక్కాలు తెల్లంగా ఉన్నాయి, అన్ని నిక్కర్లు బాగానే ఉంటాయి అని ఇట్లాంటి క్వశ్చన్ వస్తుంది ఒకటి, స్టేట్మెంట్ అసర్షన్ అంటారు. దీంట్లో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఒక ఆప్షన్ ఒకటి గ్యారంటీగా, అంటే నేను ప్రీవియస్ గా గమనించిన క్వశ్చన్స్ లో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఒకటి ఉంది, డి ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట. ఆల్ ఆఫ్ ది అబోవ్ 90% సార్ క్వశ్చన్స్ లో ఆన్సర్ అదే ఉంటుందండి. లేదు ఆ స్టేట్మెంట్ అసెసెన్సే కాకుండా వేరే ఏదైనా ఈ యొక్క సబ్జెక్ట్ లో 80 మార్కులు 80 క్వశ్చన్స్ లో ఈ యొక్క దీంట్లో ఎక్కడ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్నా కూడా సార్ 90% 99% అదే ఆన్సర్ ఉంటుంది, మీరు గమనించాలి. తెలిస్తే ఓకే చేయండి, పర్లేదు. ఒకవేళ ఇది కాదు సార్ అనుకుంటే ఏదైనా మీకు ఏది ఆప్షన్ ఉంటే పర్లేదు, బట్ తెలియకపోయినా కూడా మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఎక్కడ కూడా అదే పెట్టేసేయండి, ఆన్సర్ 90% అదే ఉంటుంది. ఇది ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలండి. ఇంకోటి నన్ ఆఫ్ ది అబోవ్ అనేది అస్సలు ఆన్సర్ కానే కాదండి. నీకు జస్ట్ ఒక ఆప్షన్ ఇచ్చేదానికి ఇచ్చాడు, కానీ నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఆన్సర్ కానే కాదు. మిగిలిన మూడు దాంట్లలో ఎలిమినేషన్ ప్రాసెస్ లో మీరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా మనం దానికి ఆన్సర్ చేయగలం అనేది ఇది ఒకటి గుర్తుంచుకోవాలి, రైట్. సో ఇక సిమిలర్ ఆన్సర్ ట్రిక్స్ అండి. సిమిలర్ ఆన్సర్ ట్రిక్స్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ సపోజ్ అర్థమెటిక్ లోనే ఎక్కువగా ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి, సో అర్థమెటిక్ లో మనకు ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ 35.02 రైట్, లేకపోతే 37 రైట్, ఇక 39.2 లేకపోతే 41 ఇట్లుంది ఆన్సర్ అనుకుందాం, ఫర్ సపోజ్ అనుకుందాం. మీరు ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఈ 2 ఆన్సర్స్ కావండి, మోస్ట్లీ కాకపోవచ్చు. దాని తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ లో మీకు ఈ 2 కదా ఆన్సర్స్ మిగిలేదు. నేను స్టడీ చేశాను, అంత ఈజీగా చెప్పట్లే, నేను జస్ట్ ఊరిగా సింపుల్ గా చెప్పలే, ఎవరి దాంట్లో నుంచి కాపీ తీసి చెప్పట్లా. ఆల్రెడీ చాలా వరకు స్టడీ చేసి చాలా డెప్త్ గా టైం కేటాయించి చెప్పాను. నా కోచింగ్ లో పిల్లలకు టెస్ట్ సిరీస్లు పెట్టలేకపోవడానికి కారణం ఇవన్నీ, వీటి మీద నేను స్టడీ చేయడమే, రైట్. మీరు గమనించాలి, రైట్. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ సిమిలర్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు, వీటిని సిమిలర్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది, గుర్తుంచుకోవాలా, ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ లో మీరు రిస్క్ తీసుకోవచ్చు అండి. సిమిలర్ ఆన్సర్ క్వశ్చన్స్ గుర్తుంచుకోవాలా, రైట్. ఇంకోటి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉంటాయండి. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉంటాయంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్, రీజనింగ్ మ్యాథమెటిక్స్ లోనే ఎలా ఉంటాయంటే సార్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆన్సర్ వచ్చేసి 22, 23, 55, 3 ఇట్లా, అంటే అసలు పొంతన లేని వాల్యూస్ ఉన్నాయి. 3కి 55కి చాలా తేడా ఉంది కదా. 22, 23 అనేది సిమిలర్, అంటే దగ్గరలో ఉన్నటివి అనమాట, రైట్. సో అలాంటి వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు, రిస్క్ తీసుకోవచ్చు, వాటిల్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, అది నేను చెప్తున్నాను, రైట్. సో సైంటిఫికల్ గా ఎగ్జామినరు మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఈ టోటల్ 80 క్వశ్చన్స్ లో 3-4 గ్యారంటీగా ఇస్తాడండి, ఉంటాయి. అది మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి, అది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, రైట్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి బాయ్స్, షేర్ కూడా చేయాలమ్మా, కామెంట్లు కూడా పెట్టండి, రైట్. నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ పెట్టండి, ఇబ్బంది లేదు, సరే. అన్నిటికి మించి భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, నేను చెప్తున్నాను. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేను దీని గురించి. ఇంకోటి లాంగర్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ ఇచ్చాడు, ఏదైనా ఫర్ సపోజ్ క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ లో ఒక ఆప్షన్ ఏకు ఇంతే ఆన్సర్ ఉంది, ఆప్షన్ బికి ఇంతే ఆన్సర్ ఉంది, ఆప్షన్ సికి ఏదో ఆన్సర్ ఉంది. ఇంకో క్వశ్చన్ ఆప్షన్ డి ఏదో ఒకటి, ఆప్షన్ డిలో కాదు ఏదైనా సరే వాటిలో పెద్ద ఆన్సర్ ఉంటుంది అనమాట. స్టేట్మెంట్ అంటే కొంచెం ఆన్సర్ పొడుగ్గా ఉంటుంది. అన్నింట్లో అప్లై చేయమని చెప్పట్లేదు నేను, అన్నింట్లో అప్లై చేస్తే పోతాం. బట్ ఒకదానికి లేదంటే 2 క్వశ్చన్స్ మీరు దాని జస్ట్ కామన్ సెన్స్ తో ఐడెంటిఫై చేయగలరు అలాంటివి, రైట్. అలాంటివి పొడుగ్గా ఆన్సర్స్ ఉంటాయి అనమాట. దయచేసి అదే ఆన్సర్ ఉంటుంది, అర్థమైందా. నేను గమనించిన ఆర్మీ ఎగ్జామ్స్ కావచ్చు, SSC GD ఎగ్జామ్స్ కావచ్చు, ఈ లెవెల్ ఆఫ్ 10th క్లాస్ కు సంబంధించిన ఎగ్జామినేషన్ లో
2 or 3 క్వశ్చన్స్ ఇలా పడతాయండి, మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఎగ్జామినేషన్లో. ఇదే ఆన్సర్ ఉంటుంది, పొడుగ్గా ఉండేదే ఆన్సర్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్స్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ఆప్షన్ బాగా పొడుగ్గా ఉంటుంది, రైట్? సో అదే 100% అదే ఆన్సర్ ఉంటుంది బాగా పొడుగ్గా ఉంటాయి. ఓకే, 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా తగులుతాయండి ఇవి. ఇది ఒకటి, ఈ యొక్క లాజిక్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలా. బిగ్గర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏముండొచ్చు, క్వశ్చన్ బాగా పెద్దది, నువ్వు చదివేదానికి టైమే ఉండదు, బట్ క్వశ్చన్ బాగా పెద్దది. ఛాన్స్ తీసుకోండి, అంటే మీ చాయిస్ అండి, ఛాన్స్ తీసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఉండొచ్చు. 40 to 60% ఆప్షన్ అనేది ఏనే కరెక్ట్ ఉంటుంది, రైట్? మీకు మామూలుగా ABCD తీసుకుంటే ఇంకా 25% కదా సార్, ప్రాబబిలిటీ 25% కదా. బట్ పెద్ద క్వశ్చన్స్కి చదివేదానికి టైం పడుతుంది అనుకున్న లాంటి క్వశ్చన్స్ నీకు ఎక్కడ తగులుతాయి? తగిలితే రీజనింగ్లో తగులుతాయి, లేదు అంటే అర్థమెటిక్లో తగులుతాయి. పెద్ద క్వశ్చన్స్ వాటికి సార్ మిమ్మల్ని బాగా మేము కన్ఫ్యూజ్ ఏం చేయడు ఎగ్జామినర్. మోస్ట్లీ ఈ ఆప్షన్ ఏ అనేది 40 to 60% కరెక్ట్ ఉంటుందండి. రిస్క్ తీసుకోవచ్చు, 40 to 60% వరకు కరెక్ట్. అంటే 100% ఇదే కరెక్ట్ అని చెప్పను, రేపు పొద్దున మళ్ళీ నన్ను ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చి తిడతారు. మరి కాదు, మీరు రిస్క్ తీసుకోవచ్చు. 40 to 60% ఆప్షన్ ఏ అనేది ఉంటుంది. సైంటిఫికల్గా చాలా వరకు చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను గమనించింది, ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా ఇట్లే ఉంటుంది, రైట్? సో అది ఒక ఛాన్స్ తీసుకోవచ్చు అండి, రైట్? ఇంకోటి నేను ఈ SSC GD ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో నేను బాగా గమనించాను. ప్రతి ఒక్క దాంట్లో ఒక క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే నార్త్ ఈస్ట్ స్టేట్ను కన్సిడర్ చేసి వస్తుంది జీకేజిఎస్లో, రైట్? సో మోస్ట్లీ అదే ఆన్సర్ ఉంటుందండి. నార్త్ ఈస్ట్ ఆప్షన్స్లో మూడు ఆప్షన్స్ వేరే స్టేట్స్ ఉంటాయి, ఇంకొక ఆప్షన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్ వస్తుంది. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గమనించవచ్చు. నార్త్ ఈస్ట్ స్టేట్ ఉన్న అంటే లైక్ అస్సాం నుంచి మేఘాలయ కావచ్చు, త్రిపుర కావచ్చు, మణిపూర్ కావచ్చు, సిక్కిం కావచ్చు, ఇలాంటివి కల్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్స్లో ఇలాంటి క్వశ్చన్స్కు మీకు ఆన్సర్ వచ్చేదానికి ఉంది. సో అలాంటిది మీరు ఆప్షన్ ఆన్సర్ తెలియకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్లో ఏదున్నా కూడా మీరు ఆప్షన్ పెట్టచ్చు. 70% పాసిబిలిటీస్ ఉన్నాయి ఆ ఆన్సర్ సక్సెస్ అయ్యేదానికి. ఓకే, ఇంకా ABCD ఆప్షన్స్ సెలెక్షన్స్ మెథడ్స్, రైట్? ఇది ఏందో సార్ మీరేందో ఇది రాసినారనుకుంటే ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జామ్లో 25 అంటే ఇప్పుడు 2020 అంటే ఆప్షన్ ABCD ఉంది కదండి. పాజిబుల్గా మీకు ఏ ఒక ఆన్సరే 40 ఇచ్చి 40 క్వశ్చన్స్కి ఆన్సర్లు ఏ ఇచ్చి ఒక 10 క్వశ్చన్లకు ఆన్సర్ B ఇచ్చి ఒక 4 క్వశ్చన్స్కి ఆన్సర్ C, మిగిలిన క్వశ్చన్స్కి D ఇవ్వడు. అట్లా ఇవ్వడు. ప్రపోర్షనేట్ గానే మేబీ ఏ యొక్క ఆన్సర్స్ మేబీ 22 ఉండొచ్చు, ఏదైనా క్వశ్చన్ పేపర్లో 22 ఉండొచ్చు, ఇంకా నెక్స్ట్ షిఫ్ట్లో మేబీ 18 ఉండొచ్చు, రైట్? అంతేగాని ఏ వచ్చేసి 30, ఇంకొక షిఫ్ట్లో వచ్చేసి ఓన్లీ ఏ వచ్చేసి 15 లేదంటే 14 లేదంటే 13 ఉండొచ్చు అనే అలా ఉంటాం. ప్రపోర్షనేట్ గానే ఉంటాయండి. ఒక 5% అటు ఇటుగా ఉంటాయి. ఈ లాజిక్ అర్థమైంది కదా. ఏదైనా క్వశ్చన్ పేపర్లో 80 క్వశ్చన్స్ వస్తే 80 క్వశ్చన్స్లో ఆప్షన్ ఏ కరెక్ట్ ఉన్న వాటివి మీకు మహా అంటే ఇప్పుడు 18 నుంచి 23, 24 మధ్యలో ఉంటాయి. మహా అంటే మాక్సిమం ఉంటే 25 క్వశ్చన్స్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అది మీరు ఐడెంటిఫై ఎలా చేయగలం సరే, అది మీ చాయిస్ కాదు, అది వదిలిపెట్టేసేయండి, రైట్? నేను చెప్తున్నాను, దాని తర్వాత మీరు లాజిక్ అర్థమవుతుంది. ఆప్షన్ బి కూడా అంతే, మేబీ 20, 18 అట్లా ప్రొపోర్షనేట్లోనే ఉంటాయి, కానీ ఎక్స్ట్రీమ్గా ఉండవు అనమాట, రైట్? సో ఇట్లా మీరు ఎగ్జామ్ రాస్తారు, లాస్ట్ 10 నిమిషాలు ఉంది, లేదంటే 5 నిమిషాలు 15 నిమిషాలు ఇంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇలాంటి ఆప్షన్ మీరు వెతుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు అన్ని పెట్టేసి రావాలా, నేను ఇప్పుడు పాస్ కాను అనుకుంటే రిస్క్ తీసుకుంటానంటే తీసుకోవాలా, తప్పదు, రైట్? సో రిస్క్ తీసుకుందే ఏది ఉండదు అనమాట, రైట్? అయితే అన్ని ఆప్షన్స్ మనకు సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టిన దాంట్లో బెస్ట్ పాసిబుల్గా నేను ఏలు ఎన్ని ఉన్నాయి, ఒక 20 వరకు ఆల్రెడీ ఏళ్ళు ఉండిపోయినాయా? సరే, ఇప్పుడు మనం ఏ మీద పెట్టద్దు ఆన్సర్, ఏ ఆప్షన్ చూస్ చేసుకోవద్దు, రైట్? ఎందుకంటే ఆల్రెడీ మోస్ట్ పాసిబుల్ కరెక్ట్ ఆన్సర్స్ మీ ఏ పెట్టేసుకున్నారు, రైట్? ఈ ప్రొపోర్షనేట్ రేషియోలో పరంగా చూసుకుంటే ఏకు ఇంకా నెక్స్ట్ తెలియని ఆన్సర్స్ ఏ పెట్టారంటే అక్కడ తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, రైట్? మిగిలిన ఆప్షన్స్ చూసుకోండి. బి చూసుకోండి, బిలో కూడా నీకు ఆల్రెడీ 22 వచ్చేసినాయా? వదిలిపెట్టాయి, వెరీ గుడ్, రైట్? వదిలిపెట్టేసి బిలో కూడా నీకు ఎక్కువగానే బీలు వచ్చాయంటే వదిలిపెట్టేసి సిడి ఏవైనా సరే ఇట్లా, రైట్? అవే అని కాదు, ఏవైనా కావచ్చు. మీరు ఆ మిగిలిన 1 or 2 దాంట్లో మీరు చాయిస్ తీసుకోండి, రైట్?
అన్నీ అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళకు రైట్ చాయిస్ తీసుకోవచ్చు, ఛాన్స్ తీసుకోవచ్చు రైట్. సో అలాంటి వాటిల్లో కూడా పాసిబిలిటీస్ ఏంటి అంటే మీకు ఖచ్చితంగా రైట్. సో మీరు ఏదైనా ఒక 10 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగితే అంటే చేస్తే ఆప్షన్స్ పెట్టేస్తే 10లో నేను చెప్తున్న ప్రకారం ఒకవేళ 4 కరెక్ట్ అయితే మీరు తోపే అబ్బా, తోపే నిజమే. 4 కరెక్ట్ అయినా అంటే తోపే. ఎందుకంటే ఇక్కడ అంటే ఒక క్వశ్చన్కు తప్పు అయితే 0.25 మార్కులే పోతున్నాయి. ఒక్క క్వశ్చన్ అంటే 2 మార్కుల క్వశ్చన్కి నీకు 0.25 పోతున్నాయి. ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం చెప్తున్నా. ఓకే, మరి 10లో 4 కరెక్ట్ అయితే మీకు 8 మార్కులు ఎలాగో వస్తాయి రైట్, 8 మార్కులు వస్తాయి. కానీ మిగిలిన 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 6 క్వశ్చన్స్ నెగిటివ్ వేసుకుంటే మీకు పోయేది ఎన్నండి 1.5 మార్క్స్ పోతాయి. 1.5 మార్క్స్ పోతే మీకు గెయిన్ అయ్యేది ఎన్నండి 6.5 మార్క్స్ గెయిన్ అవుతాయి ఇక్కడ. సరే 4 కరెక్ట్ కాలే, 3 కరెక్ట్ అయినాయి అనుకుందాం, 6 వచ్చినాయి అనుకుందాం, 6లో సరే మిగిలిన మనకు 7 క్వశ్చన్స్ తప్పైంది అనుకుందాం రైట్. 7 క్వశ్చన్స్ తప్పైంది, 1.75 మార్క్స్ పోతాయి. ఇప్పుడు మరి 6లో 1.75 మార్క్స్ ఎంత ఉందండి, మిగిలిది అయినా కూడా మీకు మిగులుతాయి 4.25 మార్క్స్ మీకు గెయిన్ అవుతాయి కదా. ఛాన్స్ తీసుకోండి. మిగిలిన సార్ నార్మలైజేషన్ ఉంది కదా అంటే ఉందండి. నార్మలైజేషన్ ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం మరీ టఫ్గా వచ్చిన క్వశ్చన్స్కు యాడ్ అవుతాయి. సార్ ఆ రాంగ్ క్వశ్చన్స్ వదిలిపెడితే బాగుంటుంది, అది పెడితే బాగుంటుంది, ఇది పెడితే బాగుంటుంది, నో డౌట్. ఇలాంటి ఏ అప్లికేబిలిటీస్ లేవు అంటే వదిలిపెట్టేసేయండి, తప్పకుండా వదిలిపెట్టేసేయండి, ఇబ్బంది లేదు రైట్. మరి హై లెవెల్ స్కిల్ స్టూడెంట్స్ మీరు వదిలిపెట్టే ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు. యావరేజ్ స్టూడెంట్స్ మీరు ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా మీకు ఏ ఆన్సర్ తెలియలేదంటే వదిలిపెట్టేసేయండి. ఇంకా నార్మల్గా ఏం బిలో యావరేజ్ స్టూడెంట్ ఏమి తెలియదు అంటే ఇంకా మీ చాయిస్. మీరు అన్ని ఈ మెథడ్స్ అన్ని అప్లై చేసుకొని అక్కం బక్కం కొట్టుకొని ఇంకా మిగిలినట్టు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీరు కంప్లీట్ రిస్క్ తీసుకుంటున్నారు అనమాట. ఓకే, దేవుడి మీద భరోసా వేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓకే, అయితే ఈ మెథడ్స్ అనేది నేను ఏవేవైతే చెప్పానో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. కాస్త అర్ధగంట టైం పడుతుంది, నో ప్రాబ్లం. బట్ ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత కనీసం నేను చెప్తున్నా కదా బాయ్స్, నేను చెప్తున్నాను ఈ యొక్క వీడియో ద్వారా మీకు కనీసం 10 మార్కులు గెయిన్ అవుతాయండి. 10 మార్కులు గెయిన్ అయితే నేను చెప్తున్నా, మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. సార్ మీ వీడియో విన్నాము, దాని ప్రకారం అప్లై చేసుకున్నాము, కొన్ని మెథడ్స్ అప్లై చేసుకున్నాం సార్, ఇన్ని కరెక్ట్ అయినాయి సార్. సింపుల్ అండి. ఈ లాజిక్స్ ద్వారా మీకు 5 క్వశ్చన్స్ లేదంటే ఒక 6 క్వశ్చన్స్ నేను ఇదంతా చెప్పిన సోది ద్వారా మీరు అప్లై చేసుకుని ఒక 6 నుంచి 8 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే చాలు కదా, 10 మార్కులు దాటిపోతాయి మీకు. 10 మార్కులు దాటిపోతాయి. లేదు సార్ మీరు చెప్పింది తప్పు అంటే ఇంకా మీ చాయిస్, మీరు ఏ విధంగా స్ట్రాటజీ ఎగ్జామ్లు వేసుకుంటారో, ఇంకా ఏదైనా వీడియోస్ చూసి దాని ప్రకారం స్ట్రాటజీ వేసుకున్నారంటే అది వెల్ అండ్ గుడ్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేసుకోవాలి, తప్పదు. భయపడద్దు. ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్గా నీట్గా నేను ఇచ్చిన ఆ 3 స్టేజెస్ మెథడ్స్లో మీరు అప్లై చేసుకోండి రైట్. ఆ 3 స్టేజెస్ మెథడ్స్లోనే అప్లై చేసుకోండి. సీక్వెన్స్గా నేను ఒకటి చేసిన తర్వాత రెండో దానికి వెళ్తా, అది ఎంతైనా టైం బట్టి అయిపోయిన తర్వాత మూడో దానికి వెళ్తా అంటే అప్లోడ్ కావు రైట్. ఈజీ క్వశ్చన్స్, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసుకొని అవి చేసుకునే దానికి ట్రై చేయండి. హార్డ్ క్వశ్చన్స్ ఈ యొక్క ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అది అప్లికబుల్ అయితే ఇంకా ట్రై చేయండి, లేదు అంటే లాస్ట్లో వదిలిపెట్టేసేయండి రైట్. సో సేఫ్ జోన్లో ఉన్నామా లేదని మీకే ఒక క్లారిటీ వస్తుందని, మీకే ఒక అవగాహన వస్తుంది రైట్. ఎగ్జామ్ అయిన తర్వాత ఏం క్వశ్చన్స్ వచ్చాయి సార్ అనేది కాస్త మాకు కూడా తెలియజేస్తే మేము కూడా మా ఫ్యూచర్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరికీ తెలియజేస్తాం. ఓకే, సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో రైట్, ఈ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో బాగున్నాయని నచ్చినట్లయితే కాస్త దయచేసి షేర్ చేయడం మర్చిపోవద్దు బాయ్స్. షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా 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 యూస్ఫుల్. చాలా టైం కేటాయించి ఈ వీడియో మీకు ఈ టైంలో తీసుకొని రావడం జరిగింది. ముందే చేయొచ్చు కానీ లేజీ అయిపోతారు. ఓహో ఈ మెథడ్స్ అప్లై చేసుకుంటే అయిపోతాం పరా, ఎందుకంటే సైనిక అంటే అంత నమ్మకం పెట్టుకున్నారండి. అందుకే అలాంటి నమ్మకాన్ని మనము వమ్ము చేయకూడదు. అందుకే లాస్ట్ 2 డేస్లో ఉంది అనగా ఈ వీడియో మీకు తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి లాజిక్స్ కూడా మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేసి మీకోసం, సబ్స్క్రైబర్స్ కోసం రైట్. షేర్ చేసి సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా పెంచవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. విష్ యూ ఆల్ ది బెస్ట్.